బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అంటే ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఎంత చూసుకున్నా మీరు ఇప్పుడు కొరియన్ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఎంత యూనిక్ గా చూస్తున్నారో మీ సబ్జెక్ట్ ని. సో అలాగే చెగువేరా పేరుంటే సిల్వర్ స్క్రీన్ మీద కూడా కొంచెం యూనిక్నెస్ ఉండేది కదా. పోనీ ఇప్పుడైనా ఎదిగిన తర్వాత ఫస్ట్ సినిమా రెండో సినిమా హిట్ అయిన తర్వాత ఎక్స్ప్రెస్ రాజా సెకండ్ సినిమా హిట్ అయిన తర్వాత మార్చుకుందాం పేరు, ఆ పేరుని తీసుకొద్దాం పాత పేరు అని ఎప్పుడు అనిపించలేదు? లేదు, అప్పుడు ఆ డైరెక్టర్ వేరు ఈ డైరెక్టర్ వేరు అనుకుంటారు కదా. ఓకే. సో గాంధీ చిన్నప్పటి నుంచి అనుకున్నప్పటి నుంచి నా పేరుకి ఒక చిన్న ఇది ఉండేది, అంటే కైండ్ ఆఫ్ ఏదో డిఫరెంట్ నేమ్ అనే కైండ్ ఆఫ్ థింగ్. యా, ఇట్స్ వర్కింగ్ అవుట్. బట్ బేసికల్లీ మనం మామూలుగా ఏమంటాం అంటే తెలియని దేవుడి కంటే తెలిసిన దెయ్యం బెటర్, అంటే ఇంగ్లీష్లో ఉంటుంది కదా, తెలియని ఏంజల్ కంటే తెలిసిన డెవిలే బెటర్ అన్నట్టు ఏదో ఉంటుంది. సో అలా బట్ ఇక్కడ మన ట్రెండ్ మాత్రం రివర్స్ లో ఉంటుంది. మీకు ఎప్పుడైనా చూస్తే మనకు బాగా సుపరిచితమైన ఏదైనా తీసుకున్నాం అంటే పాయింట్ ఎక్కువ చూడరు. తెలియని పాయింట్ ఎక్కడో బయట దేశంలో దేనితో తీసుకొచ్చామంటే కొంచెం యూనిక్ గా చూస్తూ ఉంటారు, అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొరియన్ కనకరాజ్ కూడా అదే అవుతుంది. సో ఈ ట్రెండ్ గురించి మీరు ఏం చెప్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ట్రెండ్ కన్నా కూడా ఫస్ట్ కథ ఫిక్స్ చేసిన పెనుగొండ కియా ఫ్యాక్టరీ ఆ చుట్టుపక్కల సెటప్ చేయడం వల్ల ఆ కొరియన్ ఎలిమెంట్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఈ ట్రెండ్ నడుస్తూ ఉంది అనేది ఇంకా దీన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసామంటే మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కువ కనెక్ట్ అవుతారు అనే ఫీలింగ్ వచ్చింది. సో అలా కొరియన్ కనకరాజు అనేది టైటిల్ కానీ ఆ కథ కానీ అలా ఫామ్ అయింది. యాక్చువల్గా ఆ పెనుగొండ ఆ కియా ఫ్యాక్టరీ చుట్టుపక్కల జరిగే కథ ఏదో కొత్తగా ఉండాలి, ట్రెండ్లోకి రావాలి అని పెట్టిన టైటిల్ చేసిన కథ కాదు. సో యాక్చువల్లీ ఇది ఏదో అప్పట్లో చిన్నప్పుడు చూసాం కదా, అలావుద్దీన్ అద్భుత దీపం. సో ఈ కైండ్ ఆఫ్ పోర్ట్రే చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు దీని పవర్ ఏంటి అసలు? బికాస్ ఇది చూపించిన తర్వాత బ్లూ ఐస్ ఒకటి ఇవన్నీ చూపించారు కదా మీరు. ఎంత కొరియా కనెక్ట్ చేసినా మాకు మాత్రం చిరంజీవి గారు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ సినిమా ఉంటుంది పొన్నమరి, నాకు ఇలాంటి సినిమాల్లో చిరంజీవి గారు ఆ కళ్ళు ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ థింగ్ కనిపించింది. సో ఈ ఎలిమెంట్ ఏంటి సార్ అసలు? ఇది ఏంటి సార్? అలావుద్దీన్ అద్భుత దీపం అంత పవర్ఫుల్? అండి కథ బేసిక్ గా స్టార్ట్ అయ్యేది మొదలయ్యేది ఈ జార్తోనే, ఈ వేస్ తోనే. అండ్ ఇది ఎలా సోల్ రావడానికి కారణమైంది కనకరాజు దాంట్లో. సో దీనివల్ల జరిగే టర్న్స్ అండ్ ట్విస్ట్ అన్ని కూడా దీని ద్వారానే జరుగుతాయి. సో మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మీరు టీజర్ చూస్తుంటే దాని వింగ్స్ అన్ని ఫ్లిప్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బ్లూ కలర్ లోనే ఉంది అక్కడ కూడా VFX మోస్ట్లీ. థ్యాంక్ యూ. ఇక్కడ మా ప్రమోషన్స్ కూడా దాన్ని తీసుకొచ్చారు మీ మెయిన్ ఎలిమెంట్. సో బేసికల్లీ ఇప్పుడు రాయలసీమ పక్కా మాస్ నాటు అబ్బాయి లాంటి వ్యక్తి. మీరు కోపం ముక్కు మీద ఉండదు చేతుల్లో ఉంటది అని అన్నారు. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ని టీజర్ ఎండింగ్ వెళ్ళేసరికి మొత్తం కొరియన్ గ్యాంగ్స్టర్ గా మార్చేస్తారు. సో ఈ అసలు లింక్ పెట్టినప్పుడు మీరు కియా గురించి మాట్లాడుతున్నారు కానీ ఈరోజు ఎప్పుడైనా ఒక హీరోని రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ మీరు ఆల్రెడీ కృష్ణార్జున్ యుద్ధంలో చూపించారు. సో ఇక్కడ ముందు ఎలా ఇమాజిన్ చేసుకున్నారో ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు? ముందు ఏదైతే అనుకున్నానో ఆ కొరియన్ కనకరాజు క్యారెక్టర్ చాలా రగ్డ్గా ఆ ఊర్లో ఒక చిన్న చెక్క భజన ట్రూప్ నడుపుకుంటా ఫుల్ ఫన్, ఎప్పుడు తాగడానికి పెద్ద రీజన్లు బలమైన కారణం ఉంటే తప్ప తాగను అంటాడు కానీ తాగడానికి బాత్రూంలో బల్బ్ పగిలిపోయింది అని ఈ కైండ్ ఆఫ్ చిన్న సిల్లీ రీజన్స్ పెట్టుకుని తాగే వ్యక్తులు కనకరాజు అండ్ సత్య క్యారెక్టర్ కిష్టప్ప. సో అది ఉంటూనే ప్యారలల్గా ఎప్పుడైతే దీనివల్ల ఒక టర్న్స్ అండ్ ట్విస్ట్లు వచ్చాయో, ఎప్పుడైతే ఆ కొరియన్ సోల్ ఇదైందో, సో ఆ కొరియన్ తన లైఫ్ స్టైల్ ఏంటి ఈ కైండ్ ఆఫ్ థింగ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి చూసుకుంటే ఫస్ట్ రకుల్ ప్రీత్ సింగ్ తీసుకొచ్చారు, ఎవరికి తెలియని హీరోయిన్, ఈరోజు స్టార్ హీరోయిన్ లా లీడ్ చేస్తుంది అనుకోండి బాలీవుడ్. అది నెక్స్ట్ ఇంకొక హీరోయిన్ తీసుకొచ్చారు, ఇప్పుడు రుక్సాన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ సురభి కూడా అప్పటికి నాకు తెలిసి మీరు షూట్ స్టార్ట్ చేసేసరికి బీరువా రిలీజ్ అయ్యి ఉండదు. సో ఎవరికి తెలియదు, ఈవెన్ బీరువా తర్వాత కూడా అంత ఫెమిలియర్ అవ్వలేదు. సో అలా కొత్త వాళ్ళని తీసుకొచ్చేవారు. సో కాకపోతే మీరు మారిపోయారు సార్ అన్నట్టు. మీరు అంధాధూన్ రీమేక్ అక్కడ నుంచి మాస్ట్రో నుంచి కొంచెం మారిపోయారు. మీరు సీనియర్ హీరోయిన్ లో లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ లో తీసుకొస్తున్నారు. ఎందుకు అప్పటికి ఇప్పటికీ ఆలోచన అంటే ఏం లేదు బ్రో, ఆ కథకి సంబంధించిన అమ్మాయి కావాలి. నా క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఈ అమ్మాయి పేరు చైత్ర, రితికా నాయక్ పేరు. సో ఆ చైత్ర క్యారెక్టర్కి తనకు ఒక కొరియా అంటే ఒక చిన్న మ్యాడ్నెస్ ఉండడం, వాళ్ళ BTSలు వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా అమ్మాయి చూడడం.
సో ఆ అమ్మాయి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్కి అమ్మాయి బాగా సూట్ అవుద్ది. అంటే నేను చెప్పేటప్పుడు మిరాయి కూడా రిలీజ్ అవ్వలేదు. సో ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ అని అనుకోవడం వల్ల చేయడం జరిగింది. అండ్ మాస్ట్రోలో కైండ్ ఆఫ్ తమన్నా గారు కానీ నభా నటేష్ ఆ క్యారెక్టర్లు కావాలి, అందుకని చూస్ చేసుకోవడం జరిగింది తప్ప కాన్షియస్ గా తీసుకునే డెసిషన్ అయితే కాదు. సో ఇప్పుడు ప్రెసెంట్ రితికా నాయక్ గారికి అయితే కొరియన్ పిచ్ ఉందని మీరే చెప్పారు. ఈవెన్ లాంగ్వేజ్ కూడా ఆవిడకి వచ్చు అని చెప్పి పట్టుంది లాంగ్వేజ్ మీద. బట్ అది మీకు ఎలా తెలిసింది ముందే? అంటే మీరు ఏమన్నా బయట అక్కడ? లేదు, నేను యాక్చువల్ గా దాన్ని కలిసి కథ నెరేట్ చేద్దామని వెళ్ళా. ఎందుకంటే నాకు ఆ కొరియన్ మ్యాడ్నెస్ అదంతా కూడా అమ్మాయిలో కనపడింది, ఆ క్యూట్ ఆ కొరియన్ ఈ థింగ్ అంతా కూడా. సో వెళ్ళి కథ నెరేట్ చేస్తున్నప్పుడు అమ్మాయి చాలా ఎక్సైటెడ్గా మాట్లాడుతుంది. ఏంటి రీజన్ అని అడిగితే అమ్మాయి కూడా ఒక BTS ఈ కొరియన్ కల్చర్కి ఫ్యాన్ అవ్వడం, తనకి ఎంతో కొంత కొరియన్ మాట్లాడడం రావడం, డెఫినెట్గా ఇది సినిమాకి హెల్ప్ అవుద్ది అనేసి ఆ అమ్మాయిని చూస్ చేసుకోవడం జరిగింది. సో మీకు కామెడీ అనేది ఐ మీన్ DNA లో ఉంది, దాన్ని ఎవరో వేరు చేయలేరు అన్నట్టు కామెడీని ఎప్పుడు వదలలేదు ఇప్పటిదాకా. వదిలే అవకాశం ఉందా సార్ ఇన్ ఫ్యూచర్ సీరియస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్కి వెళ్ళి? లేదు, ఐఎమ్ కాన్ఫిడెంట్ డూయింగ్ కామెడీ అండి. సో ఏ కైండ్ ఆఫ్ కథలో ఉన్న కామెడీ మెయిన్ పార్ట్ అవ్వాలి అనేది మెయిన్ ఆలోచిస్తా కథ రాసేటప్పుడే. బేసిక్గా కామెడీ చేయడం వచ్చు కాబట్టి అదే చేద్దాం. బట్ మీకు ఇలాంటి కామెడీ సినిమాస్ వచ్చేసరికి ఏంటంటే, అంటే బికాజ్ మీరు రీజనల్ మీద ఫోకస్ చేస్తారు, ఇప్పుడు కొరియన్ ఎలిమెంట్ ఒకటి తీసుకున్నారు కానీ, బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక యాక్షన్ ఒక కమర్షియల్ సినిమాకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మీకు యాక్షన్ సినిమాలో 6 సినిమాల్లో ప్రతి ఒక పావు గంటకో 10 నిమిషాలకో ఒక హై మూమెంట్ ఏదైనా పెట్టేసి, ఒక ఫైట్ సీక్వెన్స్ ఏదో పెట్టేసి ఆడియన్ని డైవర్ట్ అవ్వకుండా ఏదో చేయగలరు. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రేపు పొద్దున్న ఇన్ ఫ్యూచర్ ఏదో ఒక దానిలో బై మిస్టేక్ అయ్యి ల్యాగ్ అవుతుంది, అరే ఇది మనం చూసిందే కదా, రొటీనే కదా అనే కమెంట్స్ వినే అవకాశం. బట్ మీరు అసలు ఎప్పుడు ఆ కమెంట్స్కి ఎప్పుడు పెద్దగా నోచుకోలేదు. అంటే అన్ని ప్రాజెక్ట్స్ ఒకవేళ రిజల్ట్ సేఫ్ అవ్వకపోయినా కూడా ఇలాంటి ల్యాగ్ కానీ రొటీన్ అని రొట్ట అని ఈ కైండ్ ఆఫ్ కమెంట్స్ ఎప్పుడు తీసుకోలేదు. ఏంటండి మీ బలం, ఆ స్ట్రెంగ్త్ ఏంటి అసలు? అంటే ఫస్ట్ నుంచి కూడా ఏదో కొత్తగా చెప్దాం, ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్దాం, ఎంగేజ్ చేద్దాం అనేది ఫస్ట్ నుంచి కూడా ఉన్న ఇది. సో అలానే ఆ క్యారెక్టర్లు చూస్ చేసుకోవడం కానీ, ఆ కామెడీ కూడా కొత్త క్యారెక్టరైజేషన్స్తో చెప్పడం కానీ, కొత్త యాక్టర్లు ఈ కైండ్ ఆఫ్ అంటే చిన్న చిన్న యాక్టర్లు వాళ్ళని కూడా తీసుకురావడం, ఇది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలి అనేది ఎప్పుడు కూడా ఒక ఎయిమ్గా పెట్టుకొని చేస్తూ ఉంటా. సో దానివల్లే మేబీ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.